నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరాన వృద్ధాశ్రమంలో అనగాం చంద్రుని అలాగే వస్త్రదానం చేయడం జరుగుతుంది. అలాగే దీనికి గాను శ్రీమతి డి పద్మజ శ్రీనివాస్ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా మరియు వస్త్రదాతగా విలుస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ, వస్త్రదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మహర్షి లక్ష్యంగా 65 మంది రాశివృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి డి పద్మజ శ్రీనివాస్ గారిచే మకర సంక్రాంతి పండుగ శుభ సందర్భంగా మరి కీర్తిశేషి శ్రీ డి శ్రీనివాస్ గారి జ్ఞాపకార్థంగా, కీర్తిశేషులు శ్రీ మండూరి రామకోటేశ్వరరావు గారి జ్ఞాపకార్థంగా, కీర్తిశేషులు శ్రీమతి మండూరి వెంకట సుబ్బమ్మ గారి జ్ఞాపకార్థంగా, కీర్తిశేషులు దండముడి వెంకట్రావు గారి జ్ఞాపకార్థంగా, కీర్తిశేషులు శ్రీమతి ఋష్యేంద్రమణి గారి జ్ఞాపకార్థంగా ఆశ్రమ వాసులకు మకర సంక్రాంతి పండుగ శుభ సందర్భంగా ఉదయం టిఫిన్తో అన్నదానం మరియు నూతన వస్త్రదానం చేయడం జరుగుతుంది. అలాగే పితృదేవతల పెద్దలందరికీ నమస్సుమాంజలి తెలుపుతూ వారి జ్ఞాపకార్థంగా ఈరోజు వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మలకు శాంతికలను కోరుకుంటూ వారికి స్వర్గభావం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే పితృదేవతల పెద్దలకి నమస్సుమాంజలి తెలుపుతూ వారి జ్ఞాపకార్థంగా వారికి ఈరోజు నైవేద్యాలు సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్యం స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికి వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభావం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎటువారి మొహంలో ఎల్లప్పుడూ చిరునవ్వులు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధుర స్మృతులతో సదాపదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభావం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి డి పద్మజ శ్రీనివాస్ గారికి, శ్రీ చోలా భార్గవ్ గారికి, శ్రీమతి నవ్యశ్రీ గారికి, శ్రీజీవి కృషి గారికి, శ్రీజీవి చంద్రహాస్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధించే శక్తి భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే మీకు ఎన్నడితరమైన ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసంగం దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఆ ముక్కుడి దేవతల ఆశీస్సులు, ఆ పరమశివుని దీవులను అలాగే పితృదేవతల పెద్దల ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి నవ్యశ్రీ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దేవులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రి లాంటి వెంకటేశ్వర కుమారి పుష్పమ్మ గారికి పాదాభివందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తున్న 100 మంది 1000 మందితో చూపిస్తున్న వెంకటేశ్వర కుమారి పుష్పమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ దినాలు తెలుపుకుంటూ అలాగే వెంకటేశ్వర కుమారి పుష్పమ్మ గారి కుటుంబ సభ్యులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ అలా ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు, ఆ ముక్కుడి దేవతల ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి డి పద్మజ శ్రీనివాస్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు వస్త్రదానం చేస్తున్నారు, మేము వస్త్రదానం స్వీకరిస్తున్నాం. వస్త్రదాత సుఖీ భవ, వస్త్రదాత సుఖీ భవ, వస్త్రదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, వస్త్రదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, వస్త్రదాత సుఖీ భవ. అలాగే అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. దాత సుఖీ భవ. అలాగే ఈరోజు ఉదయం టిఫిన్ అన్నదానం చేసిన వంటకాలు
ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ మర్ద కాజా, అలాగే ఉదయం టిఫిన్ ఉప్మా, అలాగే మామిడికాయ చట్నీ. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ, సుఖీభవ. Thank you, madam. Thank you, madam. Thank you, madam. Thank you, madam. Thank you. మంచి కూర్చో. అందరు పై పట్టుకో, పైగా పిలిచి పక్కన పై. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఎందుకు టెన్షన్ తీసుకుంటా ఒక్క ప్లేట్ కలిపి